ఒకసారి ఇది తిప్పుకున్నాము. చూసారుగా ఎంత మంచిగా ఫ్రై అయిందో. చేప మాత్రం ఇది మంచి కండ చేప. చక్కగా కండ చేప కండలాగా తినాలంటే ఈ చేపే బెటరు. చాలా బాగుంటుంది. ఇదొకటి, మ్యాన్ చేపలు ఒకటి చాలా రుచిగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా నేనైతే పొద్దున్న లేచి పిల్లలకి వేడి నీళ్ళు పెట్టి వాళ్ళు లేపారండి. వాళ్ళు లెగిసి స్కూల్కి అయితే బయలుదేరారు. వాళ్ళకైతే పాలు కాచి 2 గుడ్లు ఉడకపెట్టి పెట్టేశాను. ఇంకా వాళ్ళు అదే తింటారు. టిఫిన్ ఏం చేసినా వాళ్ళు ఇక్కడ తినారనమాట. ఇంకా వాళ్ళనైతే పంపించొచ్చి ఇంకా మేమైతే టిఫిన్ వేసుకోవాలి. నేను మా ఆయన చట్నీ లేదు ఇవాళ కూడా అల్లం పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ వేసుకొని ఉల్లిపాయ తప్ప వేసుకుని తింటామన్నమాట మేమిద్దరం. ఇంకా అదే లేదు అంటే బయట తెమ్మంటే తీసుకొస్తాను. చట్నీ అయితే లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళనైతే కానీ నాన్న ఎంతసేపు ఇదిలానే ఉంది. ఇంకా ఇది చూడు, ఇది మళ్ళీ ఏదో ఉంది ప్లేట్లో అనుకుంటారు. అది ప్లేట్ మచ్చ. ఓకే ఫ్రెండ్స్, మరైతే నేను పంపించేసి అయితే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత పనులు ఉన్నాయి కొన్ని. మామిడికాయలు ఒకటి తీసుకోవాలి పచ్చడికి, మ్యాంగో పికిల్కి. అందరూ అడుగుతున్నారండి. అంటే ఇన్స్టెంట్గా అంటే పచ్చి ముక్కల పచ్చడి మామూలుగా తినేసేదానా అంటే ఏం కాదండి. రసాలు ఆల్రెడీ వచ్చేసినాయి అన్నమాట. పచ్చడికాయలు చాలామంది తీసుకెళ్ళిపోతున్నారు. మనం ఆల్రెడీ 2 సార్లు పట్టేసి ఇచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మామిడికాయలు పెద్దగా వచ్చేసినాయి. ఈ సైజు వచ్చినాయి. ఆల్రెడీ నేను ఒక కాయ తీసుకొచ్చానండి. ఇదిగోండి, ఇది చిన్న రసం. ఇది చూసారుగా, చిన్న రసం మామిడికాయ అనమాట. ఇది నేను మొన్న ఏమంటే ఒకరికి చేపల పులుసు ఇచ్చాము కదండి, కర్రీ చేసి ఇచ్చాము. దానిలో వేద్దామని తెచ్చా. ఇంకా మళ్ళీ వేయలేదు, ఎందుకులేని వేయలేదు. మళ్ళీ వాళ్ళు ఇష్టపడతారో లేదో అని ఇంకా వేయలేదు అనమాట. కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. చిన్న రసాలు అయితే వస్తున్నాయి. ఆ సైజు కాయలు ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. కాకపోతే రేట్లు వాసిపోతున్నాయండి. కేజీకి వచ్చి 2 కాయలు అట్లా వస్తున్నాయి అంతే. ఒకటి అయితే మహా అయితే 3 వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే 120, 130 అట్లా చెప్తున్నారు కేజీ. అంటే కాయ వచ్చి ఇంచుమించు 40 రూపాయలు పడిపోయింది. 40 పైనే పడుతుంది అనమాట. దాన్ని దృష్టి పెట్టుకోండి మీరు కూడా. ఎందుకంటే మనకు సీజన్లో తక్కువగా వస్తుంది కాయ. 10 రూపాయలు 12 రూపాయలకు మించి ఉండదు. ఇప్పుడు డబల్ కాదు, 4 ఇంతలు, త్రిబుల్ కూడా కాదు, 4 ఇంతలు ఎక్కువ ఉందన్నమాట కాయ రేటు. ఇంకా అయినా సరే మ్యాంగో పికిల్ అంటే బాగా చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి. అది కూడా ముక్క గట్టిగా ఉన్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం చాలామందికి. నాకు కూడా అంతే. నేను అందుకనే ఏం చేస్తానంటే, అంటే ఇప్పుడు కాదు, ఇంతకు ముందు పచ్చడి పట్టుకునేటప్పుడు ఏం చేసేదాన్ని అంటే, మామిడికాయ పచ్చడి పట్టేసిన తర్వాత కొంచెం బాగా 1 వీక్ అయ్యి ఊరిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని. అలాంటప్పుడు కలర్ మారదు, మనకు ముక్క మెత్తపడదు అనమాట. సంవత్సరం అంతా సేమ్ అదే ఫీలింగ్తో తినేవాళ్ళమాట. నాకు చాలా ఇష్టం అనమాట. మీరు కూడా తీసుకున్న తర్వాత ఎవరికైనా ఉంచుకోవాలని అనిపిస్తే కనుక మీరు ఎంత వాడతారో అంత బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సేమ్ అదే ఫీల్ వస్తుంది మనకి. ఫస్ట్ కొత్త పచ్చడి తింటే ఎట్లా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈరోజైతే మ్యాంగో పికిల్ ఒకటి ఉందండి. కారం ఒకటి మళ్ళీ రెడీ చేయాలి. మ్యాంగో పికిల్ ఉంది, కొరమేను పచ్చడి ఉంది. చూడాలి. పిల్లల్ని అయితే ఫస్ట్ పంపించేసి తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ కూడా ఇవ్వాలి. ఇంక పొద్దున పూట ఇవ్వట్లా నేను, ఎందుకులే ఉంటున్నాం కదా, చేతిలో బండి ఉంది కదా, వేడిగా వండి తీసుకెళ్ళి ఇవ్వచ్చులే అని చెప్పి ఇంక నేను అసలు ఎక్కువగా పొద్దున్న ఇవ్వడానికి ఇష్టపడేదాన్ని అండి. మళ్ళీ వెళ్ళడానికి బద్ధకం నాకు ఎక్కువ. కాకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఆ బద్ధకం అంతా ఎగిరిపోయింది అనమాట. రోజుకి ఎన్నిసార్లు తిరుగుతున్నాం కూడా తెలియదు. ఇంకా ఇంత తిరుగుతున్నాం కదా, పిల్లలకు వేడిగా పెడితే ఏమైందని చెప్పి ఇంక నేను మధ్యాహ్నం వేస్తారనమాట క్యారేజ్. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళని పంపించేసి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, పిల్లల్ని అయితే దింపేసి వచ్చిన తర్వాత నేనైతే ఇంకా మాకు టిఫిన్ అయితే వేసేసుకుంటున్నా. చట్నీ చేసావుగా? చేసా. వేడిగా తింటే బాగుండిద్ది. తెచ్చి వేడిగా వేసావట్టు. వేడిగా వేసి మన అల్లం పచ్చడి కొంచెం, అల్లం పచ్చడి తింటే ఊతప్పాలు అయినా సరే 4 తినవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చడి. చట్నీ కూడా ఈ చట్నీ లేదండి నా దగ్గర. ఏంటది? పల్లీలు.
మరి అలా చేసి అయినా చేసా తిను డిఫరెంట్గా. ఓకే, మెత్తగా దూదిలాగా వేసిందండి ఊతప్పం. నాకు ఎలా తింటమే ఇష్టం అంటే కొంచెం అల్లం పచ్చడి ముంచుకొని కొంచెం చట్నీ ముంచుకుంటే భలే రుచిగా ఉంది. కమ్మగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టిఫిన్ అయితే చేసేసాము. నేనైతే కర్రీ వండుదామని చెప్పి రెడీ అయిపోయాను. దానికోసం అయితే ఈరోజు నేను ఇదిగోండి మన దగ్గర ఉన్నాయి కదా పండు వరకలు, ఇది 1/2 కిలో ప్యాకెట్ అండి, చూపిస్తా మీకు. ఇదిగోండి 1/2 కిలో ప్యాకెట్. ఇవి పెద్ద కొరకలు కాబట్టి 4 వచ్చాయి అనమాట. ఇవి మీరు పీసెస్ చేసి వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇట్లా వేసేస్తాను అనమాట. చూసారు కదా, ఇది అయితే పీసెస్ చేసి వేసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, మేమే నీట్గా క్లీన్ చేసేస్తాము. ఇదిగోండి లోపల కూడా ఏమీ ఉండదు, మీకు నీట్గా ఉంటుంది. చూసారా, అది నేను ఒక 1/2 కిలో ప్యాకెట్ తీసుకున్నా. ఇప్పుడైతే నీళ్లు పెట్టుకున్నానండి, గోరువెచ్చగా పెట్టుకున్నాను. గోరువెచ్చగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆఫ్ చేసేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు అట్లా నాననిద్దాము. మనం 2 నిమిషాలు అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుందాము. దీనికి ఏమైనా డస్ట్ అదంతా ఉంటే పోయిద్ది ఏమైనా సార్ మనం వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల. పైగా నీచు వాసన కూడా ఉండదు. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పసుపు వేసుకుంటాను, అప్పుడు అస్సలే నీచు వాసన ఉండదు పసుపు వేసుకుని కడగడం వల్ల. లైట్ సాల్ట్ అయితే ఉంటుందండి, అసలు సాల్ట్ లేదని నేను చెప్పను. లైట్ సాల్ట్ ఉంటుంది. లైట్ సాల్ట్ ఉంటేనే మనకి చేప అనేది రుచిగా ఉంటుంది. అలాగని ఎక్కువ సాల్ట్ ఉన్నా సరే మనం తినలేమన్నమాట, బాగోదు. అంటే ఉప్పు తిన్న ఫీలింగ్ వస్తుంది, అలాగే చప్పగా తిన్నా సరే బాగోదు. అందుకని చెప్పి లైట్ సాల్ట్ ఉన్నవి తీసుకుపోస్తాం అనమాట మేము. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, ఇందులో ఉన్న నీచు వాసన అంతా పోయిద్ది అనమాట. ఇప్పుడు నేనైతే వంకాయలు, 2 దోసకాయలు, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇది మనం క్లీన్ చేసేసుకుందాము షింక్లో పెట్టి. షింక్లో పెట్టి క్లీన్ చేసేసుకుందాము అని చెప్పాను కదండి. షింక్ గురించి మీకు ఒకటి చెప్పాలి. నిన్న నాకైతే ఒక కామెంట్ వచ్చింది, మీ షింక్ మొత్తం నాచే ఉందని. ఇది నాచు కాదండి, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది నాచు కాదు, ఇది నాచు కాదు. ఇంతకుముందు రెంటుకున్న వాళ్ళు ఏం చేశారంటే, బహుశా నాకు తెలియదు, వాళ్ళు ఇది క్లీన్ చేయడానికి యాసిడ్ వేసేసి ఉంటారు. ఎప్పుడైనా సరే స్టీల్ మీద యాసిడ్ వేసేస్తే ఇట్లా అయిపోతుంది అనమాట కలరు. ఇదైతే నాచు కాదండి. నేను కూడా ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఐటమ్స్, మన పికిల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, అంత జాగ్రత్త లేకుండా అయితే మేము ఉండమండి. ఖచ్చితంగా నీట్గా క్లీన్గానే పెట్టుకుంటాము. ఇదిగోండి, ఇప్పుడు అందులో వాటర్ అయితే వంపేసాను. ఒకసారి కలుపుకుందాము మళ్ళీ. ఇదిగోండి, చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. ఏమైనా పొలుచున్నా అదండి ఈ జిగురుగా ఉంటుంది కదండి, ఆ జిగురుగా ఉన్నదంతా పోయిద్ది అనమాట, చక్కగా ఉంటుంది. మీరు కావాలంటే చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే కట్ చేయను, ఇట్లా వేసేస్తాను డైరెక్ట్గా. ఇదిగోండి చూసారుగా, ఇదంతా మనకి కొంచెం ఇట్లా కడిగేసుకుంటే ఇదంతా పోతుంది. పోయిన తర్వాత నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని మనం వండేసుకుంటే మనకు ఆ నీచు వాసన అన్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మన దగ్గర ఉండే చేపలు ఇంత ఫ్రెష్గా ఉంటాయండి. అసలు మనకి బయట వెళ్ళి కొనాలి, వెళ్ళి తీసుకురావాలి అంటే కనుక ఇది ఎంత నీట్గా అయితే ఉండవు. ఎందుకంటే మేము డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసేసుకుంటాం అన్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మేము తెచ్చేటప్పుడు కొంచెం అవి మెత్తగానే ఉంటాయండి, అంటే ఆరినట్టుగా. అవి తెచ్చి ఇంకా నేను మళ్ళీ డ్రై చేస్తానన్నమాట. ఇక్కడ చూసారుగా ఎంత డస్ట్ వచ్చిందో. ఇదిగోండి అంత నీట్గా వచ్చేసినాయి చూడండి. చూసారు కదా, ఇంత నీట్గా చక్కగా కడిగేసుకోవాలి మనం. అలా కడిగేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ నీచు వాసన అన్న ఫీలింగ్ కూడా మనకి రాదు.
కర్రీ కోసం అయితే నేను కళాయి పెట్టేసుకున్నానండి. కర్రీ అయితే చేసేసుకుంటున్నా. చేపలు అయితే వేరే చిన్న పాన్ పెట్టాను, అందులో వేస్తాను. ఎందుకంటే 4 చేపలు నేను కర్రీ చేయను. ఒక చేప ఒకటి ఫ్రై చేస్తాను చిన్నిబాబుకి. వాడు ఇట్లా కర్రీ చేస్తే తినడండి. ఫ్రై చేస్తే ఇంకా ఇష్టంగా తినేస్తాడు అనమాట వాడు. ఇంకా అందుకనే వేరే దాంట్లో వేపుకుంటున్నాను. అంటే ఇందులోనే వేపుకుని ఇందులోనే వండొచ్చుగా, ఎలాగో ఫ్రై చేయాలి కదా, వేరే దానిలో పెట్టుకోవచ్చుగా అని అంటారు. కానీ ఇంకెందుకు, అందులో అయితే నీట్గా నిదానంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదా, అందుకని ఇంకా నేను వేరే దాంట్లో పెట్టుకుంటున్నాను. వేయించుకునేటప్పుడు కూడా మనం సిమ్లో వేయించుకున్నాం అనుకోండి బాగుంటుంది మనకి. ఒక్కటి తింటే చాలు, ఇంకేమీ అడగం అనమాట, అంత బాగుండేది. ఇదిగోండి నేనైతే కరివేపాకు జీలకర్ర వేసుకున్నా. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఏ కూర అయినా సరే మనం వండుకునే విధానంలో ఉంటుందండి. మనం ఎంత సింపుల్ కర్రీ చేసినా కానీ ఆ వండుకునే తీరులోనే మంచి టేస్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే ఫ్లేమ్ హైలో పెట్టి మనం అస్సలు చేయకూడదు వంట. అట్లా చేసామనుకోండి, మనం ఎంత మంచిగా వండినా సరే కూర అనేది టేస్ట్ రాదు. అలాగే సిమ్లో పెట్టుకొని చేసామనుకోండి, మనం ఎట్లా కూర చేసినా కూడా మంచి టేస్ట్ వచ్చింది. ఉల్లిపాయలు వేగినాయి, వంకాయలు వేసుకున్నాం. ఈ టమాటా దోసకాయ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం. ఇది చక్కగా దగ్గరికి మగ్గిపోవాలండి. ఒకసారి ఇది తిప్పుకున్నాము, చూసారుగా ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఇది బాగా దగ్గరికి మగ్గిపోయి మెల్ట్ అయిపోవాలండి. అప్పుడు ఒకసారి చూద్దాము. ఈ లోపలికి మూత పెట్టి ఇదిగోండి చూడండి, చక్కగా అయితే మగ్గిపోయింది కదా. కారం వేసుకుందాం. ఆల్రెడీ మిర్చి వేసాడు కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే మంచి టెంప్టింగ్గా ఉంది కూర. ఓకే అండి, ఇదిగోండి ఇవైతే వేపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాము. మా ముగ్గురికి 3, చిన్నబాబుకి అయితే ఇదిగోండి ఫ్రై చేసా. ఆ ఫ్రై అయిన దాన్ని నేను 2 మధ్యలో కట్ చేసా ఆ చేపని. ఓకే అండి, ఇది మనం సిమ్లో పెట్టుకుని వేపుకున్నాం కాబట్టి బాగా ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకుంటాం. కొన్ని వాటర్ పోసేసుకుంటున్నాం. ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసు 2 పోసాను. ఫ్రెండ్స్ నేనైతే వంట చేస్తున్నా కానీ ఎన్ని కాల్స్, ఎన్ని ఆర్డర్స్ అండి ఈ డ్రై ఫిష్కి. ఫోన్లు వినబడుతున్నాయా మీకు? బా ఏముందండి కర్రీ అసలు, చూసారా? ఇదండి సూపర్ ఉంది అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూద్దాము. ఆహా చూసారుగా, వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది. చేపలు కూడా ఏమాత్రం నలగలేదు చూడండి. ఓకే ఫ్రెండ్స్, అస్సలు ఒక్క ముక్క కూడా ఇరగలేదు. చూసారుగా, ఈ గొరకలు ఇట్లా వండుకుంటే సూపర్గా అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీని టేస్ట్ మా ఆయన తినేటప్పుడు కూడా చెప్తారండి. టేస్ట్ కర్రీ చూస్తేనే మనకు అర్థమైపోతుందిగా, టేస్ట్ ఇంకా మనం ఊహించుకోవాల్సిన అవసరమే లేదు. అంటే దాని టేస్ట్ ఎలా ఉందో కూడా అర్థమైపోతుంది చూస్తేనే. ఓకే అండి, దీని టేస్ట్ చూసేటప్పుడు అప్పుడు ఎలా ఉందన్నది చూద్దాం.
ఎగ్గొట్టేసినట్టున్నాయి వాళ్ళ కూర. మరేమనుకున్నావు? మంచిగా గొరకలో వంకాయ దోసకాయ వండావా? ఎక్సలెంట్గా ఉందమ్మా. చాలా సరిపోద్దా? సరిపెట్టుకుంటా. దోసకాయ ఒకటే వేసి ఉంటుంది, వంకాయ వేయకుండా. అంటే వంకాయలు ఉన్నాయి కదా అని వేసేసా. మంచి కలర్ఫుల్గా వచ్చింది కూర. దోసకాయ వంకాయ పండు గొరకలా ఇవి. టమాటో ప్యాకెట్ చింపేసావా? చింపా. లేవేంటి విడిగా? విడిగా అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. ప్యాక్ చేసి ఎందుకు చింపడం అని. అదే మామూలుగా అక్కడ తెచ్చుకుంటే ఒక 4 గొరకలు చేతిలో పనిగా చేసుకొని వండేసేదాన్ని. పొద్దున్న వెళ్ళినప్పుడు తెచ్చేయాల్సింది అక్కడ. సర్లే ఏం కూర వండుతాను అనుకున్నా. మంచి వాసన అయితే వస్తుంది కూర. వంకాయ టమాటా. వంకాయ టమాటాలో గొరకలు వేసావా ఫ్లేవర్ కోసం? దోసకాయ కూడా వేసా. కనపడుతుంది అసలు దోసకాయ. కూర అయితే అదిరిపోయింది అసలు. అంటే వంకాయ దోసకాయ టమాటా కూర ఇది. లైట్గా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఎండు చేపల ఫ్లేవర్ తింటుంటే. మామూలుగా అంటే లైట్గా తెలుస్తుంది, ఎక్కువ కూడా తెలియట్లా. ఆ చేప వేయకుండా ఇది పెడితే మామూలు వంకాయ కూర అనుకుంటారు. వంకాయ ఎండు చేప కర్రీ అదిరిపోయింది. చేప తిందాం. చేప మాత్రం ఇది మంచి కండ చేప. చక్కగా కండ చేప కండలాగా తినాలంటే ఈ చేపే బెటరు. చాలా బాగుంటుంది. ఇదొకటి, మ్యామ్ చేపలు ఒకటి చాలా రుచిగా ఉంటాయి. తినేటప్పుడు కూడా ఒక టేస్ట్ తెలుస్తుంది. కండ ఉంది కదా, మనకు తినడానికి కూడా నోటికి చక్కగా కమ్మగా ఉంది. చాలా బాగుంది కూర. అవి ఉప్పు సావడాలు వేస్తావేమో అనుకున్నా. ఉప్పు సావడాలు వండలేదు కదా తెచ్చాక, సరే అవి వండుతావేమో అనుకున్నాను. అంటే పండు గొరకలో సూపర్గా ఉంటుంది కదా టేస్ట్. దానికన్నా కూడా ఇది బాగుండిద్ది. లైట్ సాల్ట్ ఉండిద్ది కదా, మంచి కన్ను ఉండిద్ది. ఇదిగో మంచి కన్ను ఉంది చేపకి, చక్కగా. రుచి కూడా చాలా బాగుంది, ఫ్రెష్ చేపగా. కానీ ఈ చేపలో వేపుకొని తినడం సపరేట్గా ఉండే కంటే కూడా చక్కగా ఇలా ఏదన్నా కూరగాయల్లో వేసుకొని వండుకుంటే ఈ చేపలో ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. కూరగాయలు తినేయచ్చు, ఇవి తినవచ్చు. మన దగ్గర పండు గొరకలు అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే అప్పటికప్పుడు చేసినవి, డ్రై చేసినవి, ఫ్రెష్గా ఉన్నవి మనం అయితే తీసుకొస్తాము. చక్కగా మంచి టేస్ట్ ఉంటాయి. చేపలు కూడా క్వాలిటీ కూడా ఎంత నీట్గా ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది అసలు. అదండి సంగతి. ఈ పండు గొరకలు కూడా మన దగ్గర కేజీలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుండిద్ది. ఎవరన్నా చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. అంటే ముళ్ళు ఉంటాయి అన్న ప్రాబ్లం ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇదిగోండి చూడండి, చూపిస్తాను. చూసారు ఎంత బాగుందో. అది ఫ్రెండ్స్, మరి వంకాయ దోసకాయ టమాటా నేను ఇంకా కొంచెం చింతపండు రసం వేద్దాం అనుకున్నా, కానీ లోడీ తినడానికి మళ్ళీ వేయలేదు. కానీ అలా చేసుకున్నా కూడా బాగుండిద్ది అనమాట టేస్ట్.
ఓకే ఫ్రెండ్స్, నాకు కూడా నోరూరిపోతుంది తింటుంటే. నేను కూడా తినేస్తా. మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈరోజు కారం ఒకటి ఆడించాలి, అలాగే కొరమేన్ పికిల్ ఉంది చేయాలన్నమాట, ఇంకా మ్యాంగో పికిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మ్యాంగోస్ కొనడానికి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను కూడా తినేస్తా. మరి వాళ్ళకైతే ఇదండి వీడియో. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ ఉంటుందండి మన దగ్గర. వెజ్ పికిల్స్ కూడా ఒక వారం కూడా ఉండవన్నమాట. పెట్టిన తర్వాత అట్లా వెళ్ళిపోతాయి. మంచి సూపర్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. కారమైన అంతేనండి, సూపర్గా ఉంటుంది. 5 కేజీలు ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు కూడా సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసేయండి మీరు. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చేస్తాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.